శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమః పురస్తాదత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. తాత్పర్యం: సర్వరూపులకు ఓ కృష్ణ, ఎదుటను వెనుకను మీకు నమస్కారము, మరియు అన్ని వైపులను మీకు నమస్కారమగుగాక. అపరిమిత సామర్థ్యము పరాక్రమము కలవారగు మీరు సమస్తమును లెస్సగా వ్యాపించి ఉన్నారు కనుకనే సర్వస్వరూపులై ఉన్నారు. వ్యాఖ్య: అర్జునుడు తన హృదయంన పొంగి పొరలుచున్న భక్తి భావ అతిశయమును వ్యక్తము చేయుచున్నాడు. అనంత వీర్యామిత విక్రమః, భగవానుడు అపరిమిత శక్తి సామర్థ్యములు కలవాడు. ఒక చిన్న విసనకరతో వీచుకునిన కొద్ది గాలి వచ్చును. ఒక్కసారి జుంజామారుతము వీచినచో అపరిమితమగు గాలి ఉద్భవించును. మొదటిది మనుష్య శక్తి, రెండవది దైవశక్తి. బిందెలతో కాని ఏతాముతో కాని మిషన్లతో కాని నీరు పొరగట్టినచో ఒకంత నీరు ప్రవహించును. కుంభవర్షము కురిసినచో వెల్లువలు పారును. వేల కొలది ఎకరముల నేల తడియును. మొదటిది మనుష్య శక్తి, రెండవది దైవశక్తి. మనుజుని శక్తికిని భగవంతుని శక్తికిని కల తేడా ఇదియే. కనుకనే అర్జునుడు భగవానుని అనంత వీర్యామిత విక్రముడని సంబోధించెను. కావున మనుజుడు తన అల్పశక్తిని చూచి గర్వించక సర్వశక్తిమంతుడగు పరమాత్మ ఎడల అకుంఠిత భక్తిభావము కలిగి ఉండవలెను. పరమాత్మ ఇంకను ఎట్టివాడు? అనంత శక్తి కలవాడు, అపరిమిత పరాక్రమశీలుడు, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, సర్వరూపుడు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.